హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక్క ముచ్చట్లు. ఈరోజు ఏంటంటే యాగంటి టెంపుల్ అండి. తిరుపతి వెళ్ళేటప్పుడు వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఇక్కడికే వెళ్ళాము. యాగంటి ఏంటంటే అక్కడ 3 గృహలు ఉన్నాయండి. అగస్త్య గృహ ఒకటి, వెంకటేశ్వర స్వామి గృహ ఒకటి, శంకర గృహ ఒకటి ఉందన్నమాట. ఈ శంకర గృహని అయితే బ్రహ్మం గారు నిర్మించారని అక్కడ వారు చెప్తున్నారు. కాలజ్ఞానం రాయడానికి వెళ్ళినప్పుడు బనగానపల్లిలోకి వెళ్ళే ముందు అక్కడ ఉన్నారట బ్రహ్మం గారు. అయితే అక్కడి నుండి రవ్వలకొండ వెళ్ళి అక్కడైతే కాలజ్ఞానం రాశారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఉన్న నంది కూడా చాలా పెద్దగా ఉందండి. ఈ టెంపుల్ ఏంటంటే ఒకటే లింగం కాకుండా అర్ధనారీశ్వర లింగం అనమాట. అర్ధభాగం పార్వతీదేవి, అర్ధభాగం శివుడు ఉన్నారనమాట. ఇక్కడ దీన్ని యాగంటిని కూడా ఏమంటారంటే మన అర్ధనారీశ్వరుడ ఆలయం అని కూడా అంటున్నారు. అక్కడ పంతులు గారిని కూర్చొని అయితే నేను గుట్ట పైకి వెళ్ళలేదు, పిల్లలు ఈయన వెళ్ళేసి వచ్చే వరకు అక్కడ పంతుల దగ్గర కూర్చొని వివరాలన్నీ తెలుసుకొని మరి బుక్లో నోట్ చేసుకొని వచ్చానన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్తుంటే మనకి పుష్కరిణి ఉంటుందండి. గోవు నోట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి 5-6 శతాబ్దాల మధ్యలో నిర్మించారు అని చెప్తున్నారు. 5వ-6వ శతాబ్దం మధ్యలో నిర్మించారట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పల్లవులు, చాణుక్యులు, విజయనగర రాజులు నిర్మించారు అని చెప్తున్నారనమాట. విజయనగర రాజులు హరిహరాయ, బుక్కయ్య ఇద్దరు రాజులైతే ఎక్కువగా ఖర్చు పెట్టారు ఈ టెంపుల్కి అని చెప్తున్నారనమాట. అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఇక్కడ కాకులు వచ్చి అరుస్తుంటే డిస్టర్బ్ అయిందంట. అందుకనే అగస్త్య మహర్షి కాకులకి శపించడం వల్ల ఇక్కడైతే కాకులు ఉండవు అని చెప్తున్నారు. యాగంటి ఉమామహేశ్వర టెంపుల్ అంటారండి. ఇక్కడ శివలింగం ఒకటే లింగం కాకుండా శివపార్వతులు కలిసి ఉన్నారు కాబట్టి దీన్ని అర్ధనారీశ్వర టెంపుల్ అని కూడా అంటారంట. ఈ క్షేత్రం చాలా బాగుందండి. యాగంటి బసవన్న 20 సంవత్సరాలకు ఒక్కసారి పెరుగుతూ ఉంటాడంట. చాలా పెద్దగా ఉందండి. నందీశ్వరుడు అయితే చాలా పెద్దగా ఉంది. అప్పుడు నంది చుట్టూ ప్రదక్షిణ చేసేలాగా ఉండేదట. ఇప్పుడైతే చాలా పెద్దదిగా ఉందన్నమాట. అక్కడ తిరగడానికి రాకుండా ఉందన్నమాట, చుట్టూ ప్రదక్షిణ చేయడానికి రాకుండా. నేను ఇంకా అక్కడైతే ఫొటోస్ దిగానండి నంది దగ్గర. వీడియో తీయలేకపోయాను అనమాట అక్కడ. ఇంకా లోపలికి వెళ్తే చాలా బాగుందండి. ఇక్కడ ఇది పెరుగుతుందని చెప్పాను కదండి. ఆ నంది అంట మన బ్రహ్మం గారు రాశారండి కాలజ్ఞానంలో. ఏంటంటే ఈ ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకెలు వేస్తాడు అని, అది భూమండలం దద్దరిల్లేలా ఉంటుంది అని అక్కడ మనకు పంతులు గారు అయితే చెప్పారనమాట. చాలా చాలా డీటెయిల్స్ చెప్పారండి పంతులు గారు. ఆ గుడికి ఇంత విశిష్టత ఉందా అని అనిపించింది నాకైతే. ఇంకా పుష్కరిణి వస్తుందండి. లోపలికి వెళ్తే బ్యాక్ సైడ్లో వస్తుందన్నమాట. ఇక్కడ పుష్కరిణిలో ఏంటంటే మనకు నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయండి. నీళ్ళు కింద మొత్తము చూడ్డానికి ఎంత నీట్గా ఉన్నాయంటే అసలు కింద ఏది ఉన్నా మనకు కనబడేలాగా ఉందన్నమాట. చాలా నీట్గా ఉన్నాయి. అక్కడ అగస్త్య మహర్షి గారంట అక్కడ స్నానం చేసేవారట. చేసి అక్కడ నుండి శివాలయంలో వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా తపస్సు చేసుకునేవారట. అయితే ఇక్కడ ఏంటంటే పుష్కరిణిలో స్నానం చేసిన అగస్త్య మహర్షి 3 గృహాలలో ఒక గృహను, శంకర గృహను బ్రహ్మం గారు నిర్మించారని చెప్తున్నారండి. ఇక్కడ ఏంటంటే తపస్సు చేసుకోవడానికి చాలా బాగుండేదంట. ఇక్కడ వెళ్తుంటే చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి. అమ్మవారు, అయ్యవారు ఇట్లా కూర్చుని ఉన్నారు. ఇంకా పైనకి వెళ్తే ఇంకొక గృహ ఉంటుంది. ఆ గృహ లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారు. చాలా బాగుందండి. నేనైతే వెళ్ళలేకపోయాను. ఇంకా పిల్లలు వెళ్ళేసి వచ్చారనమాట. బాగుందండి. ఇదైతే చూస్తూ ఉండండి. ఇదంతా లోపలికి వెళ్తున్నాము. ఇలా అయితే శివుడు ఉన్నాడనమాట. ఇంకా పుష్కరిణిలో అయితే ఎప్పుడు కూడా నీళ్లు ఉంటాయంటండి. అది ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటి అనేది తెలియదు అనమాట. ఇక్కడ చూడండి, పుష్కరిణి అంటే ఇది. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా లోపల ఏది ఉన్నా కూడా నీట్గా ఇట్లా కనబడుతున్నాయి అనమాట మనకి. లోపల చూడండి, అడుగు భాగంలో ఏ ఉన్నా కూడా నీళ్లు పైన నుండి ఇలా కనబడుతున్నాయి. అక్కడైతే కోతులు చాలా ఉన్నాయండి, కానీ ఎవరిని ఏమనట్లేదు, పక్క నుండి వెళ్తున్నాయి కానీ అందులో దూకి స్నానాలు చేస్తూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇదైతే చూడండి ఇక్కడ ఇది అన్నమాట. అగస్త్య మహర్షి ఇక్కడ స్నానం చేసుకొని రోజు అక్కడ వెళ్ళి పూజ చేసుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే 3వ గృహ పైకి ఎక్కడం అయితే ఎవరి వల్ల కాదటండి. ఒక పంతులు గారు ఉన్నారు, తనే పైకెక్కి
అక్కడ అక్కడ పట్టుకోవడానికి స్టెప్స్ కానీ ఏమీ లేవండి ఎక్కడానికి. కానీ అటు ఇటు గుట్టను పట్టుకుంటూ ఎక్కాలంట పైకి. పంతులు గారు చెప్తుంటే నాకు విచిత్రంగా, అలా ఎలా వెళ్తారు పంతులు గారు అని అడిగితే, నాకు అలవాటు అయిపోయిందమ్మా, నాకు హార్ట్ సర్జరీ అయింది, స్టంట్ వేశారు, అయినా కూడా ఇప్పటికీ నేను సంవత్సరానికి ఒకసారి తప్పకుండా ఎక్కుతాను. నాకు ఆ దేవుడి మీద అంత నమ్మకం, ఉమామహేశ్వర స్వామి ఇక్కడ నిజంగా కొలువై ఉన్నారు అని చెప్పారనమాట పంతులు గారు. అయితే పైకి ఎక్కి అక్కడి నుండి కిందకి వస్తారటండి. ఖచ్చితంగా పైకి ఎక్కి, చాలా పెద్దగా ఉందండి గుట్ట. అయితే అక్కడ వెళ్ళి పైన దీపం వెలిగించి వస్తారంట. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి గృహ లోపల ఇలా అయితే ఉందన్నమాట. చాలా బాగుందండి టెంపుల్. అయితే చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి యాగంటి. మేము ఇక్కడ నుండి రవ్వలకొండ వెళ్దాం అనుకున్నామండి. కాలజ్ఞానం రాసింది అక్కడే కదా బ్రహ్మం గారు అని చెప్పేసి అక్కడికి వెళ్దాం అనుకున్నాము. కానీ మాకు టైం వీలు కాలేదు, వెళ్ళలేకపోయామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా రవ్వలకొండ చూడాలని ఉందండి. ఇదండి చూడండి ఎంత బాగుందో నంది. ఇంత పెద్దగా ఉంది. చిన్నగా ఉండే అంట ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండేది. ఇప్పుడైతే అసలు అలా లేనే లేదనమాట. ఈ నంది లేస్తుందంట అని, ఈ నంది లేసి రంకెలు వేస్తుందని బ్రహ్మం గారు రాశారు కదండి, ఇదే నంది అంట. అక్కడ పంతులు గారు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇలా అయితే ఉందండి యాగంటి. చాలా మన పురాతన టెంపుల్స్కి అయితే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదండి. ఈ యాగంటి టెంపుల్కి అయితే ఇదన్నమాట. కాలజ్ఞానం రాసే బ్రహ్మం గారు ఇక్కడైతే కొన్ని రోజులు ఉండి వెళ్ళి రవ్వల కొండలో కూర్చుని అక్కడ రాశారని చెప్పారనమాట. అగస్త్య మహర్షి కూడా ఇక్కడ తపస్సు చేసుకునేవారు. చాలా మంచి ప్లేస్ అండి ఇది. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.